బిడ్డల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మహిళలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ ఒక 2-3 నెలల ముందు నుంచి ప్రీనేటల్ వైటమిన్స్ అని మొదలుపెడుతూ ఉంటారు. సో అంటే దీనిలో వైటమిన్ డి, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ముఖ్యంగా ఉంటాయి. మరి ఇవన్నీ నిజంగానే అవసరమా లేదా వీటి వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అనేది చాలా మంది అడుగుతారు. ఒక్కొక్కసారి కంటిన్యూస్గా తీసుకుంటా ఉండి మర్చిపోవటమో లేకపోతే విసుగొచ్చేయటమో కూడా జరుగుతుంది. అసలు నిజంగానే ఇవన్నీ అవసరమా అని కూడా కొంతమంది పేషెంట్స్ అడుగుతారు. కంపల్సరీగా వైటమిన్ డి అండ్ ఫోలిక్ యాసిడ్ అనేవి నార్మల్ లెవెల్స్లో ఉండటం వల్ల మనకి చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ కనుక మనకి డెఫిషియన్సీ ఉంటే బిడ్డలో నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్లో అబ్నార్మాలిటీస్ రావచ్చు. సో దానివల్ల కొంతమందికి స్పైనా బైఫిడా అని అంటాం, యానెన్కెఫలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. అట్లాగే ప్రెగ్నెన్సీలో కూడా ఎర్లీ డెలివరీ పాసిబిలిటీస్ కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీలో కావచ్చు. కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ అనేది ఎవరైనా బిడ్డల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మహిళలు తీసుకోవటం చాలా వరకు ముఖ్యం. సో అట్లీస్ట్ ఒక 3 months ముందు నుంచి 400 micrograms ఎవ్రీడే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రీవియస్గా బిడ్డలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే వాళ్ళలో ఫోలిక్ యాసిడ్ అనేది ఇంకొంచెం డోస్ పెంచి తీసుకోవాలి. అప్పుడు 5 mg టాబ్లెట్స్ ఎవ్రీడే ఇస్తాం. అదర్వైజ్ స్మాల్ డోస్లో ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీ అసలు ఆల్మోస్ట్ అందరిలోనూ ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం. మగవారిలోనూ ఆడవారిలోనూ ప్రెగ్నెన్సీ ఉన్నా లేకపోయినా అందరిలోనూ ఆ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. మరి వీటికి మిగతా ప్రాబ్లమ్స్కి ఏమైనా లింక్ ఉందా అనేది మనకు కరెక్ట్గా తెలియదు. కానీ సైంటిఫిక్గా మనకి స్టడీస్లో అర్థమైంది ఏంటంటే మహిళల్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గించే ప్రాబ్లమ్స్ లైక్ ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పీసీఓఎస్ అండ్ అట్లాగే మిస్క్యారేజెస్తో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీకి లింక్ ఉంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే లెవెల్స్ లోగా ఉన్నప్పుడు 30 nanograms/ml కంటే తక్కువ ఉన్నప్పుడు తప్పకుండా వైటమిన్ డి తీసుకోవటం చాలా వరకు ముఖ్యం. అది ఎగ్ క్వాలిటీ పెంచడానికి, ఓవ్యులేషన్ కోసము, అలాగే ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ కూడా ఈ రెండు చాలా ముఖ్యం. కాబట్టి తప్పకుండా ఈ మందులు ముందు నుంచి వాడుకుంటూ ఉండటం చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటాయి.